సో పోర్చుగీస్ వర్డ్ కాస్టా. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే లీనియేజ్ బేస్ డిసైడ్ అయ్యారు. లీనియేజ్ బేస్గా మన సొసైటీలో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా అలా ఉంది కాబట్టి సో క్యాస్ట్ సిస్టమ్ పాటిస్తున్నారు అనుకున్నారు. సో అల్టిమేట్లీ దే హ్యావ్ లేబుల్డ్ యాజ్ వాట్ క్యాస్ట్ సిస్టమ్ సేమ్ ఇన్ ద ఇండియా. బట్ అల్టిమేట్లీ ఏంటంటే 2 మోడ్స్ ఉన్నాయి, వర్ణ అండ్ జాతి. ఇన్ రియాలిటీ వర్ణ ఉందా జాతి ఉందా? ఇన్ రియాలిటీ జాతి ఉంది, బట్ అల్టిమేట్లీ వర్ణ మీదే ఉంది. ఆ 4-fold సిస్టమ్ పైననే ఈ కింద ఫర్ ఎగ్జాంపుల్ వర్ణ పెద్దదైతే మటుకి చిన్న డైమెన్షన్స్ ఏమైనా జాతి ఓపెన్ అప్ అయింది అనమాట. ఇప్పుడు కొంచెం చేంజ్, విల్ టాక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. బట్ వర్ణ జాతి క్లారిటీ ఉందిగా. వాట్ ఈస్ వర్ణ మొబిలిటీ, వాట్ ఈస్ జాతి మొబిలిటీ? జాతి మొబిలిటీ కెన్ బి హ్యాపెన్, బట్ వర్ణ మొబిలిటీ హ్యాపెన్ అవడానికి చాలా కష్టం అనమాట. దానికి ఏంటంటే ఇఫ్ యూ రిమెంబర్ సాంస్క్రిటైజేషన్ కాన్సెప్ట్ గుర్తుందా? సాంస్క్రిటైజేషన్ ఆ బ్రో చెప్పినప్పుడు ఏమైందంటే స్ట్రక్చరల్ చేంజ్ ఉందా, కల్చరల్ చేంజ్ ఉందా? దెర్ ఈస్ కల్చరల్ చేంజ్, దెర్ ఈస్ నో స్ట్రక్చర్. అంటే యు ఆర్ నాట్ చేంజింగ్ యువర్ స్ట్రక్చర్. అంటే నీ పైనోడు యాక్సెప్ట్ చేయట్లేదు, నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు, నీ పొజిషన్ పెరిగింది, అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ యువర్ ఎకానమీ యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ యువర్ పొజిషన్. అప్పుడు నువ్వు పైన క్యాష్ని ఎమ్యులేట్ చేస్తున్నావు. ఎమ్యులేట్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ ప్రాక్టీస్ ఉందనుకో, వాడి క్యాస్ట్ను ఎమ్యులేట్ చేస్తున్నావు. చేసినప్పుడు ఏంటి, వాడి ఫుడ్ని ఎమ్యులేట్ చేస్తున్నావు, వాడి మోడ్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తున్నావు. అది ఎప్పుడు చేయగలవు నువ్వు? నీ దగ్గర డబ్బులు ఉంటే చేయగలవు. ఎకనామికల్గా పవర్ ఉంటేనే నువ్వు ఇది హ్యాపెన్ చేయగలవు, లేకపోతే అది నీతో అవ్వదు అనమాట. సో ఇదే కాంటెక్స్ట్ అనమాట. రియాలిటీ అనేది సాంస్క్రిటైజేషన్ జరుగుతుంది.